నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని యథాప్రకారంగా మనం మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు దుందుమార ఉపాఖ్యానాన్ని వివరిస్తూ, దుందు అనే రాక్షసుడు మధుకైటబుల యొక్క కుమారుడు. ఏ కారణవ సందర్భంలో మధుకైటబుల ఇద్దరు కూడా విష్ణుమూర్తి ద్వారా హతులయ్యారు. వారి కుమారుడై దుందు అనే రాక్షసుడు ఇతను కూడా తపస్సు చేసి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఎన్నో వరాలను పొంది అవధ్యత్వ వరాన్ని పొందాడు. దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఈ విధంగా వారి చేత నేను సంహరింపబడకూడదు అని అడిగాడు. కానీ మూర్ఖుడు రావణుడిలాగా వీడు కూడా మనుష్యుల గురించి చెప్పనే లేదు. అనగా మనుష్యులు మాత్రం వీరిని సంహరించవచ్చు అని అర్థమైపోతుంది. కానీ సామాన్యమైనటువంటి మానవులచే సంహరింపబడానికి అసాధ్యం. విశిష్టలో అయినటువంటి మనుషులే వీరిని సంహరింపగలరు. ఆ ఏ విధమైనటువంటి వైశిష్ట్యాన్ని పొంది కువలాశ్వుడు ఇతన్ని సంహరింపబోతున్నాడు అనే విషయాన్ని ఈనాటి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా అవధ్యత్వవరాన్ని పొందినటువంటి దుందు అనే రాక్షసుడు ఎక్కడున్నాడు అంటే, అందుకు మార్కండేయ మహర్షి గారు చెబుతూ, సముద్రే వాలుకాపూర్ణే ఉజ్జాలక ఇతి స్మృతే అగమ్యచ స దుష్టాత్మ తం దేశం భరతర్షభ. వాలుక అనగా ఇసుకతో కూడినటువంటి ఉజ్జాలకమనే ఈ ఇసుక సముద్రంలో అనగా ఎడారి ప్రాంతంలో అతను ఇక్కడికి వచ్చి ఇక్కడే ఆవాస స్థానాన్ని చేసుకున్నాడు. ఇక్కడే నివసిస్తూ బాధతి స్మ పరం శక్త్యా తముత్తంకాష్టమం విభో అంతర్భూమిగతస్తత్ర వాలుకాంతర్హితస్తథా. ఆ భూమి లోపల ఉంటూ అక్కడ ఉన్న అందరిని కూడా పీడిస్తూ ఉన్నాడు. అంతర్భూమిగత, ఆ వాలుకాపూర్ణమైనటువంటి సముద్ర ప్రాంతం లోపల ఉంటూ అందరిని కూడా ఎంతో పీడిస్తూ ఉన్నాడు. మధుకైటభయో పుత్రో దుంధుర్భీమ పరాక్రమ శేతే లోక వినాశాయ తపోబలముపాశ్రిత. ఆ మధుకైటబుల యొక్క కుమారుడైన దుందు అమిత పరాక్రమశాలి. అతను ఎక్కడో నిద్రిస్తూ ఉన్నాడంటే అతని నిద్ర కూడా లోకకంఠంగా మారిపోయింది. మనిషి సామాన్యంగా తను ఎప్పుడైతే సుషుప్తావస్థలో అనగా పడుకుంటాడో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించడు. ఇతను సుషుప్తావస్థలో ఉన్నప్పుడు కూడా అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నాడు. ఇక అతను నిద్రను లేస్తే అయితే లోకానికి వినాశంగా మారిపోతున్నాడు. అందుకోసమే ఇతన్ని సంహరించాలి. అందులోనూ కూడా ఉత్తంక శాస్త్రమాభ్యాసే నిశ్వసన్ పావకార్చిష ఏతస్మిన్నేవ కాలేతు రాజా సబలవాహన. అందులోనూ కూడా ఈ ఉత్తంక మహర్షి యొక్క ఆశ్రమం యొక్క దగ్గరి ప్రాంతంలోనే ఉన్నాడు. అతని పావకార్చిష అగ్ని సమానమైనటువంటి తన యొక్క నోటి నుండి వచ్చే గాలితో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అందరినీ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఆ ఉత్తంక మహర్షి యొక్క ఆజ్ఞ ప్రకారంగా బృహదశ్విని యొక్క అనుజ్ఞ ప్రకారంగా కువలాశ్వుడు ఇతనిపైన యుద్ధానికి సబల వాహన తన సైన్యము తన వాహనంతో సహా ఇక్కడికి వచ్చాడు. ఉత్తంక విప్రసహిత కువలాశ్వో మహీపతి పుత్రై సహ మహీపాల ప్రయయౌ భరతర్షభ. ఉత్తంకుడు ఆ ఉత్తంక మహర్షితో సహితుడై కువలాశ్వుడు తన పుత్రులతో సహితుడై గొప్ప సైన్యంతో సహా ఈ ప్రాంతానికి వచ్చాడు. ఎంతమంది వచ్చారు ఇక్కడికంటే సహస్రైరేకవింశత్యా పుత్రాణమరిమర్దన కువలాశ్వో నరపతి అన్వితో బలశాలినాం. అమిత బలపరాక్రమాలు కలిగినటువంటి తన 21,000 మంది కుమారులు ఎవరైతే ఉన్నారో వారిని అందరిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు కువలాశ్వుడు. ఎవరో ఇద్దరిని ఉంచుతాం రాజ్యంలో, అలా కాదు. ఎందుకంటే తపస్సు చేసేవారికి తపోభంగం కలుగుతుందంటే దానికన్నా గొప్ప ఆపద ఇంకోటి లేదు. అందుకోసం అటువంటి ఆపదలను పరిహరించాలంటే అందరూ కూడా సర్వశక్తులు ఒడ్డి ఏ విధంగానైనా దుందు అనే రాక్షసుని నిగ్రహించాలి అని అందరూ కూడా వచ్చారు. తమావిశత్ తతో విష్ణు భగవాన్ తేజసా ప్రభు ఉత్తంకస్య నియోగేన
లోకానాం హితకామ్యగా. కేవలం ఆ కువలాశ్వుడికి మాత్రమే దుందు అనే రాక్షసుడిని సంహరించడానికి ఎటువంటి సామర్థ్యం లేదు. ఎందుకంటే బ్రహ్మవరప్రసాదితమైనటువంటి అమిత బలపరాక్రమాలు అతని దగ్గర ఉన్నాయి. ఎన్నో అస్త్రాలను తెలిసినవాడు. అటువంటి వాడిని కేవలం కువలాశ్వుని యొక్క బలం మాత్రమే సరిపోదు అతన్ని సంహరించడానికి. అందుకోసమే ఒక రూపంతో సాక్షాత్తు పరమాత్మగే నారాయణుడే ఒక రూపంతో ఆ కువలాశ్వుని ప్రవేశించాడు. అతని ఆవేశంతో అతనిలో గొప్ప శక్తి అనేది తెలిసి వస్తుంది. తస్మిన్ ప్రయాతే దుర్ధర్షే దివి శబ్దో మహానభూత్ ఏష శ్రీమానవద్యోద్య దుందుమారో భవిష్యతి. వెంటనే పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినబడుతున్నాయి. ఇంతవరకు కూడా ఈ బృహదశ్విని కుమారుడైన ఈ కువలాశ్వుడిని కువలాశ్వ అని మనం పిలుస్తూ ఉన్నాం. ఇక కొద్ది కాలంలో ఇతన్నే మనం దుందుమార అని పిలవబోతున్నాం. ఎందుకంటే ఆ దుందు అనే రాక్షసుడిని ఇతను సంహరిస్తాడు అని అందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. దివ్యైశ్చ పుష్పైస్తం దేవాః సమంతాత్ పర్యవారయన్ దేవదుందుభయశ్చాపి నేదు స్వయమనీరితాః. దివ్యమైనటువంటి పుష్పాల వృష్టి ఈ కువలాశ్వుడి పైన అలా కురుస్తూ ఉన్నది. దేవతలందరూ కూడా పుష్పవృష్టిని చేస్తూ ఉన్నారు. దేవతలందరూ కూడా అలా చుట్టుముట్టారు ఇతన్ని. ఎంతో ఆనందం దేవతలకి. ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి అటువంటి దుందు అనే రాక్షసుడు సంహరింపబడుతున్నాడు. వారందరూ కూడా ఎంతో కుతూహలంతో చూస్తూ ఉన్నారు. అప్రయత్నంగా ఎవరి ఆజ్ఞ లేక ఎవరూ వాయించకుండా దేవదుందుబులన్నీ కూడా మోగుతున్నాయి. వాటంతా అవే మోగుతున్నాయి. ఇదంతా కూడా ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ చేకూరుస్తూ ఉంది. శీతశ్చ వాయు ప్రభవౌ ప్రయాణే తస్య ధీమతః విపాంసులాం మహీం కురుకుర్వన్ వవర్షచ సురేశ్వరః. అలా చల్లగాలి కూడా వీస్తూ ఉంది. ఎప్పుడైనా ప్రయాణానికి వెళ్ళే సందర్భంలో మంచి లక్షణాలు మనకు ఎదురుపడాలి. చల్లటి గాలి వీయడం, లేకపోతే సన్నగా వర్షం కురవడం, ఇవన్నీ కూడా శుభలక్షణాలు. అటువంటి శుభలక్షణాలే ఇక్కడ కనబడుతున్నాయి. చల్లటి గాలి వీస్తూ ఉంది. అలాగే అక్కడున్నటువంటి దుమ్ము మొత్తం కూడా కొట్టుకుపోయింది. ఆ విధంగా సన్నపాటి వర్షం కూడా అక్కడ పాకశాసనుడు అనగా దేవేంద్రుడు కురిపించాడు. అంతరిక్షే విమానాది దేవతానాం యుధిష్ఠిర తత్రైవ సమదృశ్యంత దుంధుర్ యత్ర మహాసురః. అంతరిక్షంలో దేవతలందరూ కూడా వారి వారి దివ్యమైన విమానాలను అధిరోహించి ఈ దుందు అనే రాక్షసుడిని కువలాశ్వుడు ఏ విధంగా సంహరిస్తాడు అని కుతూహలంతో వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారి యుద్ధానికి చూడడానికి వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కువలాశ్వస్య దుంధోశ్చ యుద్ధ కౌతూహలాన్వితాః దేవగంధర్వ సహితాః సమవైక్షన్ మహర్షయః. వీరి యుద్ధానికి చూడడానికి దేవతలు, గంధర్వలు, మహర్షులు వీరందరూ కూడా అక్కడికి వచ్చి ఎంతో కుతూహలంతో ఎదురు చూస్తూ ఉన్నారు. నారాయణేన కౌరవ్య తేజసాప్యాయితస్తదా సగతో నృపతిః క్షిప్రం పుత్రైస్తై సర్వతో దిశం. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అంశతో కూడిన ఈ కువలాశ్వుడు తన కుమారులతో 21,000 మందితో అలాగే గొప్ప సైన్య బలంతో కలిసి ఈ ఎక్కడైతే దుందు అనే రాక్షసుడు ఉన్నాడో అక్కడికి వచ్చి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాడు. చుట్టుముట్టిన తర్వాత అర్ణవం ఖనయామాస కువలాశ్వో మహీపతి కువలాశ్వస్య పుత్రైశ్చ తస్మిన్ వై వాలుకార్ణవే. అక్కడ ఇసుక సముద్రం అనగా ఎడారి ప్రాంతం. ఆ ఎడారి యొక్క లోపల అతను ఉన్నాడు కాబట్టి ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశం తెలిసిన ఉత్తంక మహర్షి గారు వారు సూచించారు. ఫలానా ప్రాంతంలో ఈ దుందు అనే రాక్షసుడు ఉన్నాడు సూచించిన ఆ ప్రదేశంలో వారందరూ కూడా తవ్వుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇసుకను మొత్తాన్ని కూడా బయటికి వేస్తూ ఉన్నారు. ఎవరో కాదు, కువలాశ్వుని కుమారులు మాత్రమే సరిపోయారు. వారే సప్తభిర్ దివసై ఖాత్వా దృష్టో దుంధురు మహాబలః ఆసీద్ ఘోరం వపుస్తస్య వాలుకాంతర్హితం మహత్. 21,000 మంది 7 రోజుల వరకు కూడా ఆ తవ్వితే అంత కింద భాగంలో అతను ఉన్నాడు. అంత కింద భాగంలో ఉన్నప్పటికీ కూడా అతని యొక్క శ్వాసోచ్ఛ్వాసల వలనే అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అతని శ్వాసోచ్ఛ్వాసలకే అంత సామర్థ్యం ఉంటే అతని యుద్ధానికి వస్తే అతని సామర్థ్యం మనం ఏం చెప్పగలము? అటువంటి ఆ దుందు రాక్షసుడిని వీరందరూ కూడా కింద చూశారు. చాలా కింద వరకు కింద తవ్వితే కానీ అతను కనబడలేదు. అతను ఎలా ఉన్నాడు అంటే దీప్యమానం యథా సూర్య తేజసా భరతర్షభ తతో దుంధుర్ మహారాజ దిశమావృత్య పశ్చిమాం. గొప్ప సూర్యుని వలె కాంతి కలిగిన వాడు. అటువంటి ఆ దుందు అనే రాక్షసుడు
పశ్చిమ దిక్కుని ఆవరించి అతను పడుకొని ఉన్నాడు. పశ్చిమ దిక్కంతా కూడా అతని శరీరమే వ్యాపించి ఉన్నది. అంత గొప్ప శరీరంతో, పెద్ద శరీరంతో అతను నిద్రిస్తూ ఉన్నాడు. సుప్తోభూత్ రాజశార్దూల కాలానల సమద్యుతి కువలాశ్వస్య పుత్రైస్తు సర్వతః పరివారితః. ప్రళయాగ్ని ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి తేజస్సంపన్నుడు అతను. అతన్ని నోటి నుండి ఎంతో అగ్ని కణికలు బయటికి వస్తున్నాయి. అటువంటి ఆ దుందు అనే రాక్షసుడిని అతని పుత్రులందరూ కూడా, అనగా కువలాశ్వని కుమారులందరూ కూడా అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. వారు దాడి చేయబోతున్నారు. అభిద్రుత శరైస్తీక్ష్ణై గదాభిర్ముసలైరపి పట్టిసై పరిఘై ప్రాసై ఖడ్గైశ్చ విమలైశ్చితై. వారందరూ కూడా తీక్ష్ణమైనటువంటి బాణాలు, గదలు, ముసలము, పట్టిసములు, పరిఘములు, ప్రాసములు, మెరిసిపోయే అంచులున్నటువంటి ఖడ్గాలు, ఇటువంటి ఆయుధాలతో అతన్ని హింసించడం ప్రారంభించారు. సవధ్యమాన సంక్రుద్ధ సముత్తస్థౌ మహాబల క్రుద్ధశ్చాభక్షయత్తేషాం శస్త్రాణి వివిధాని చ. వారందరూ కూడా ఇతన్ని హింసిస్తూ ఉన్నారు. ఇతన్ని నిద్ర నుండి లేపుతూ ఉన్నారు. వెంటనే ఇతను నిద్ర నుండి లేచాడు. లేచిన వెంటనే ఎంతో కోపం వచ్చేసింది. ఎంతో హాయిగా ఆ ఎడారి ప్రాంతంలో పడుకున్న నన్ను మీరందరూ కూడా లేపుతారా, అందులో హింసిస్తూ ఉన్నారా అని వెంటనే అలా వీరిపైన కోపంతో వారి అస్త్రశస్త్రాలని కూడా తను భక్షిస్తూ ఉన్నాడు. ఆస్యాద్ వమన్ పావకం సంవర్తక సమం తదా తాన్ సర్వాన్ నృపతే పుత్రాన్ అదహత్ స్వేన తేజస. వారి అస్త్రశస్త్రాలన్నిటిని కూడా మింగివేశాడు. అలాగే తన నోటి నుండి ప్రళయాగ్ని సమానమైనటువంటి అగ్నిని విరజమ్ముతూ వారిపైన దాడి చేస్తూ ఉన్నాడు. వారిని దహిస్తూ ఉన్నాడు, భస్మీపటలను చేస్తూ ఉన్నాడు, వారిని అందరినీ కూడా కాల్చివేస్తూ ఉన్నాడు. ముఖచేనాగ్నినా క్రుద్ధో లోకానుర్వర్తయన్నివ క్షణేన రాజశార్దూల పురేవ కపిల ప్రభు సగరస్యాత్మజాన్ క్రుద్ధ తదద్భుతమివాభవత్. ఏ విధంగా పూర్వకాలంలో సగరుని కుమారులు 60,000 మందిని కపిల మహర్షి తన క్రోధాగ్నితో భస్మీపటలం చేశాడో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ దుందు అనే రాక్షసుడు తన నోటి నుండి అగ్నిని విరజమ్మితూ వీరందరినీ కూడా కాల్చివేస్తూ ఉన్నాడు. ఇదంతా చూసేవారికి ఎలా అనిపిస్తుందంటే అయిపోయింది, మరొకసారి ప్రళయం వచ్చింది అని అనుకుంటున్నారు. అనగా అన్ని లోకాలు కూడా దహించి వేస్తాడు, ఇతనే సంవర్తకుడు అని అనుకున్నారు. అంత అగ్నిని విరజమ్మితూ ఇతను అందరినీ కాల్చివేస్తున్నాడు. తేషు క్రోధాగ్ని దగ్ధేషు తదా భరత సత్తమ తం ప్రబుద్ధం మహాత్మానం కుంభకర్ణమివాపరం ఆససాద మహాతేజాః కువలాశ్వో మహీపతి. ఆ విధంగా అతని క్రోధాగ్నిలో అందరూ కూడా కాలిపోతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో అతని పెద్ద కాయాన్ని చూశాడు కువలాశ్వుడు. పూర్వకాలంలో కుంభకర్ణుని యొక్క వృత్తాంతాన్ని విన్నాడు. అదే కుంభకర్ణుడా ఇతడా అన్నంత పెద్ద కాయంతో అతను కనబడుతూ ఉన్నాడు. అటువంటి ఆ దుందు అనే రాక్షసుడి దగ్గరికి కువలాశ్వుడు తను చేరుకున్నాడు. తస్య వారి మహారాజ శుశ్రావ బహుదేహతః తదాపీయస్తతస్తేజో రాజా వారిమయం నృప యోగి యోగేన వహ్నిం చ శమయా మాసవారిణా. ఆ రాక్షసుడు తన యుద్ధరీతిని ఉన్నట్టుండి బదలాయిస్తూ ఉన్నాడు. అనగా ఒక విధంగా యుద్ధం చేస్తూ తన శరీరాన్ని మరొక విధంగా చూపిస్తూ ఉన్నాడు. అంత గొప్ప వాలుకాపూర్ణం అనగా ఎడారి ప్రాంతంలో కూర్చున్న అతను పైకి లేచాడు. పైకి లేచిన వెంటనే అతని శరీరం నుండి శుశ్రావ బహుదేహతః గొప్ప సంఖ్యలో పెద్ద ప్రమాణంలో నీటిని కారుస్తూ ఉన్నాడు తన శరీరం నుండి. ఇక ఆ నీరంతా కూడా మొత్తం వచ్చి ఆ సైన్యం అంతా కూడా కొట్టుకుపోతుందేమో అని అనేట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ వైష్ణవ తేజస్సు కలిగినటువంటి ఆ విష్ణు యొక్క అనుగ్రహం కలిగినటువంటి ఆ కువలాశ్వుడు ఆ నీటిని మొత్తాన్ని కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో నీటిని మొత్తాన్ని కూడా పానం చేశాడు. తన సైన్యాన్ని తను రక్షించుకున్నాడు. వెంటనే ఆ దుందు అనే రాక్షసుడు తన నోటి నుండి మరొక్కసారి అగ్ని కణికలను తను విరజిమ్ముతూ ఉన్నాడు. వెంటనే తను తాగినటువంటి నీటితోనే ఆ అగ్నిని కూడా ఆర్పివేశాడు, శాంతపరిచాడు. బ్రహ్మాస్త్రేణ చ రాజేంద్ర దైత్యం శూర పరాక్రమం దదాహ భరతశ్రేష్ఠ సర్వలోక భవాయ వై. అప్పుడు ఆ కువలాశ్వ మహారాజు క్రూర పరాక్రముడైన, అందరిని కూడా కాల్చివేయడమే తన సంకల్పంగా కలిగిన, లోకానికి ఎటువంటి కళ్యాణాన్ని చేకూర్చని, అందరికీ ఇబ్బంది పరిచేటువంటి
ఆ దుందు అనే రాక్షసుడిని అతని పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సోస్త్రేణ దగ్ధ్వా రాజర్షి కువలాశ్వో మహాసురం సురశత్రుమమిత్రఘ్నం త్రైలోక్యేష ఇవాపరః దుంధోర్వదా తదా రాజ కువలాశ్వో మహామనాః. సమస్త లోక కళ్యాణం కొరకు ఆ విధంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కువలాశ్వుడు. ఆ బ్రహ్మాస్త్రం ద్వారా ఇతను సంహరింపబడ్డాడు. అనగా ఆ దుందు అనే రాక్షసుడు చనిపోయాడు, మరణించాడు. అప్పుడు ఆ శత్రు సంహారకుడైనటువంటి రాజు కువలాశ్వుడు ఎలా ఉన్నాడు అంటే, వజ్రాన్ని ధరించి ఇంద్రుడు ఏ విధంగా అయితే శోభిస్తాడో అంతటి శోభతో అతను కూడుకొని ఉన్నాడు. దుందు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి దుందుం మారయతి, అతన్ని సంహరిస్తాడు కాబట్టే ఈ కువలాశ్వుడిని దుందు మార అని పిలిచారు. ఈ కువలాశ్వుడికే మరొక పేరు కూడా వచ్చింది. ఈ కువలాశ్వుడికి సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వేరే ఏ రాజులు లేరు, అంత గొప్ప పరాక్రమం కలిగిన వాడు. ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క ఆవేశమే కారణము, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే కారణము అని చెబుతూ ఉన్నారు. దుందుమార ఇతి ఖ్యాతో నామ్నా ప్రతిరథోభవత్ ప్రీతైశ్చ త్రిదశైః సర్వైః మహర్షి సహితైస్తదా వరం వృణీష్వేత్యుక్తః సః ప్రాంజలిః ప్రణతస్తదా అతీవ ముదితో రాజన్ ఇదం వచనమబ్రవీత్. ఆ దానవ సంహారాన్ని అందరూ చూశారు. దేవతలు, దానవులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, మహర్షులు వీరందరూ కూడా చూశారు. అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారు చేసేటువంటి తపస్సులన్నీ కూడా భంగమైపోయాయి. ఉన్నట్టుండి భూమి కదిలేది, ఉన్నట్టుండి పొగమంచు కమ్ముకునేది, ఉన్నట్టుండి ఆ ఇసుక తుఫాను వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఏ ఇబ్బందులు లేవు అని తెలిసిన తర్వాత వారందరూ కూడా ఆనందపడుతూ దేవతలు, మహర్షులు వీరందరూ కూడా కువలాశ్వుని దగ్గరికి వచ్చి అతనితో చెబుతున్నారు, ఏదైనా వరం కావాలంటే కోరుకోమని వారందరూ కూడా చెప్పారు. ఆ రాజు సంతోషంతో నమస్కరించి వారికందరూ నమస్కరించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దద్యాం విత్తం ద్విజాగ్రేభ్యః శత్రూణాం చాపి దుర్జయః సఖ్యం చ విష్ణునామే స్యాత్ భూతేష్వద్రోహయేవ చ. దాదాపుగా 6 వరాలను అడుగుతూ ఉన్నాడు. అందులో మొట్టమొదటి వరం దద్యాం విత్యం ద్విజాగ్రేభ్యః, నేను ఎప్పుడు కూడా సజ్జనులకి దానం చేస్తూ ఉండాలి, అటువంటి మొట్టమొదటి వరాన్ని ఇవ్వండి. అలాగే శత్రువునాం చాపి దుర్జయః, నా శత్రువులు ఎవరు కూడా నా పైన గెలవకూడదు, అంతటి బలపరాక్రమం నాకు కావాలి. సఖ్యం చ విష్ణునామే స్యాత్, ఎప్పుడు కూడా పరమాత్మ యందు నాకు సఖ్యత ఉండాలి. సఖ్యత అంటే మనం ఇప్పుడేదో ఫ్రెండ్షిప్ అని అనుకుంటూ ఉంటాం, ఆ ఫ్రెండ్షిప్ కాదు. భాగవతంలో చెప్పిన విధంగా ఎప్పుడు కూడా మనతో ఉండేవాడు పరమాత్మ. ఆ పరమాత్మనే అవిజ్ఞాత సఖా అని పిలుస్తారు. మనకు తెలియక మనతో ఉంటూ మనకు మంచి చేసేవాడు పరమాత్మ, అందుకోసమే సన్నిహితుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి పరమాత్మ పైన అచలమైనటువంటి భక్తి నాకు ఉండాలి. అలాగే భూతేష్వద్రోహయేవచ, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు నేను చేయకూడదు, అందరినీ కూడా ప్రజారంజకంగా నేను పాలించాలి, ఇదొక వరాన్ని ఇవ్వండి. అలాగే ధర్మే రతిశ్చ సతతం స్వర్గే వాసస్తథాక్షయః తథాస్విత తతో దేవైః ప్రీతైరుక్తస్స పార్థివః, ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మం నుండి నేను చ్యుతిని పొందకూడదు, నా కార్యక్రమాలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉండాలి, ఎప్పుడు కూడా నేను స్వర్గంలో వాసం చేయాలి, ఇవే నాకు వరాలు కావాలి అని అడిగాడు. రాజుగా ఉన్నవాడు ఎటువంటి వరాలను కోరుకోవాలి? నేను అజేయుడుగా ఉండాలి, నన్నెవరూ సంహరించకూడదు, నేను అప్రతిహతంగా ఉండాలి, నన్ను అడిగేవారు ఉండకూడదు, అలా అడగలేదు ఇతను. నేను అప్రతిహతంగా ఉండాలి, కానీ ధర్మబద్ధంగా ఉండాలి, నాకు గొప్ప బలపరాక్రమాలు ఉండాలి, కానీ ఇంకొకరికి దానం చేస్తూ ఉండాలి, నేను ప్రజారంజకంగా పాలించాలి. ఇటువంటి వరాలను కోరుతూ ఆదర్శ రాజు ఏ విధమైనటువంటి కోరికలు కోరాలో అవన్నీ కూడా కువలాశ్వుని వృత్తాంతంలో మనం చూడవచ్చు. ఇటువంటి 6 కోరికలు కోరిన తర్వాత ఇంకోసారి 6 కోరికలు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిది సజ్జనులకు దానం చేయడము, రెండవది శత్రువు చేత జయింపబడని బల పరాక్రమాలు, పరమాత్మతో ఎప్పుడూ కూడా సఖ్యత, అన్ని ప్రాణులతో సహా తను ద్రోహం చేయకుండా ఉండట, అలాగే ధర్మమునందు రతి, అక్షయమైనటువంటి స్వర్గవాసం. ఈ 6 కోరికలు కోరిన తర్వాత దేవతలు, ఋషులందరూ కూడా ముక్తకంఠంతో తథాస్తు అని పలికి అతన్ని ఆశీర్వదించారు. ఋషిభిశ్చ సగంధర్వైః ఉత్తంకేన చ ధీమత సంభావ్యచేనం వివిధైః ఆశీర్వాదైస్తతో నృప. ఆ తర్వాత ఋషులు, గంధర్వులు, దేవతలు వీరందరూ కూడా
అనేక ఆశీర్వచనాలు చేశారు. నీవు ఇంకా చక్కగా ఉండాలి, చక్కగా పాలించాలి ఇత్యాది ఆశీర్వచనాలు ఇచ్చారు. దేవ మహర్షయశ్చాపి స్వాని స్థానాని భేజిరే తస్య పుత్రాస్తయస్తిష్టాః యుధిష్ఠిర తదాభవన్. దేవతలు మహర్షులు ఎవరైతే ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చారో వారందరూ కూడా వారి వారి స్థానానికి వెళ్ళిపోయారు. కానీ ఈ రాజు ఎవరితో వెళ్ళాలి? ఎందుకంటే తన 21,000 మంది సంతానాన్ని కోల్పోయాడు. కానీ ఆ 21,000 మందిలో 3 మాత్రం మిగిలారట. అనగా 20,99,097 మంది సంహరింపబడ్డారు ఆ దుందుభు చేత. 3 మాత్రమే మిగిలారు. వారితో మాత్రమే ఈ రాజు తన రాజ్యానికి వెళుతున్నాడు. ఆ 3 ఎవరుంటే దృఢాశ్వ కపిలాశ్వశ్చ చంద్రాశ్వశ్చైవ భారత తేభ్య పరంపరా రాజన్ ఇక్ష్వాకూనాం మహాత్మనాం. ఆ 3 పేర్లు కూడా మహాభారతం చెబుతోంది. కపిలాశ్వుడు, దృఢాశ్వుడు, చంద్రాశ్వుడు ఈ 3 కూడా మిగిలి ఉన్నారు. ఇక్ష్వాకు వంశం అనేది వీరి ద్వారా మాత్రమే ఇక ముందు ప్రవర్తిస్తుంది. వంశస్య సుమహాభాగ రాజ్ఞామమిత తేజసాం ఏ వంశనిహితస్తేన కువలాశ్వేన సత్తమ. ఓ ధర్మరాజా, ఓ సజ్జన శిరోమణి, ఈ విధంగా మధుకైటుబుల యొక్క కుమారుడైన ఆ దుందు అనే రాక్షసుడు కువలాశ్వుని చేత ఈ విధంగా సంహరింపబడ్డాడు. దుందుర్నామ మహాదైత్యో మధుకైటభయోస్తుతః కువలాశ్వశ్చ నృపతి దుందుమార ఇది స్మృతః. ఆ విధంగా దుందు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి ఈ కువలాశ్వుడిని దుందుమార అని అందరూ కూడా పిలిచారు. గొప్ప ప్రసిద్ధిని కూడా పొందాడు. నామ్నాచ గుణసంయుక్తః తదా ప్రభృతి శోభవత్ ఏ తత్సే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి. ఆ విధంగా ఆ కువలాశ్వుడిని ఆ బిరుదు వచ్చిన తర్వాత అతను కూడా మహా బల పరాక్రమంతో కూడినవాడై ప్రజలందరినీ కూడా చక్కగా పాలిస్తూ లోకంలో ప్రఖ్యాతిని పొందాడు. నీవు ఏదైతే దుందుమార ఉపాఖ్యానాన్ని చెప్పమని చెప్పావో అదే విషయాన్ని నేను యథావిధిగా నాకు తెలిసిన విధంగా నీకు వివరించాను. దౌంధుమారముపాఖ్యానం ప్రతితం యస్య కర్మణ ఇదం తు పుణ్యమాఖ్యానం విష్ణో సమను కీర్తనం. ఈ దౌందుమార ఉపాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందింది. కానీ మహారహస్యమైనది ఇది మహాపుణ్యకరము. అలాగే విష్ణో సమను కీర్తనం, పరమాత్మ యొక్క ప్రీతికరమైనటువంటి కీర్తనలో ఇదొకటి. ఎందుకంటే ఆ వైష్ణవ తేజస్సు పొంది కువలాశ్వుడు దుందు రాక్షసుని సంహరించాడు కాబట్టి ఆ పరమాత్మ యొక్క లీలలలో ఇదొకటి లీల. శృణుయాద్ యస్స ధర్మాత్మ పుత్రవాంశ్చ భవేన్నరః ఆయుష్మాన్ భూతిమాంశ్చైవ శ్రుత్వా భవతి పర్వసు నచ వ్యాధిభయం కించిత్ ప్రాప్నోతి విగతజ్వరః. ఏ ధర్మాత్ముడైతే ఈ దుందుమార ఉపాఖ్యానాన్ని వింటాడో, శ్రవణం చేస్తాడో అతనికి వారికందరూ కూడా పుత్రులు కలుగుతారు. ఎవరైతే ఆయుఃకామకులు ఉంటారో, ఆయుష్ పెరగాలని అనుకుంటారో వారు ఈ దుందుమార ఉపాఖ్యానాన్ని వినాలి. అలాగే పర్వకాలాలలో పూర్వం మనం చెప్పుకున్న విధంగా ప్రతి మాసంలో వచ్చేటువంటి పర్వకాలాలు, అలాగే ప్రతి 2 మాసాలకు వచ్చేటువంటి ఋతుపర్వకాలాలు, అలాగే 6 నెలలకు ఒకసారి వచ్చేటువంటి దక్షిణాయని ఉత్తరాయణ పర్వకాలాలు, ఇటువంటి పర్వకాలాల్లో ఈ ఆఖ్యానాన్ని స్మరించినా లేకపోతే విన్నా కూడా వారికి నచ వ్యాధిభయం కించిత్, వారికి ఎటువంటి వ్యాధుల యొక్క భయం అనేది ఉండదు. వారికి అన్ని జ్వరాలు కూడా పరిహరింపబడతాయి అని చెబుతూ ఇక్కడికి 204వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని మహర్షి గారు 205వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ 205వ అధ్యాయంలో ఎందరో పతివ్రతల యొక్క మహాత్మ్యాన్ని తెలుపబోతున్నారు. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని ఆ పరమాత్మ యొక్క పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.